దినేష్, నేను పెళ్లికి నో చెప్పినా టెడీ బేర్ గిఫ్ట్ గా పంపించావంటే దట్స్ యాక్చువల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. అది వదిలి నన్ను పెళ్లి చేసుకోని అన్నావుగా, నా గిఫ్ట్ నచ్చిందా బేబీ? యా. లోపల రిమోట్ ఉందా? ఉంది. ఆపరేట్ చేయి. హే, టెడీ బేర్ నడుస్తుంది. Hug me, kiss me, hug me, kiss me. Number of boys cheated. 3. Deepak. Ron. Mother. साले छोड़ मुझे. स्टॉप. कौन है तू? హాయ్ భయ్యా, నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. దానికేంది? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరు తనని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దాన్ని అది ఇది చేస్తారని నా మైండ్ లో ఇలా ఇలా అనిపిస్తోంది భయ్యా. సరే, అందుకని నా ముందే ఇంతవరకే చేస్తానని నాకు తెలిసింది అనుకోండి, నేను హ్యాపీ అయిపోతాను. సో ప్లీజ్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అరే ఛీ, అసలు ఇంత గలీజ్ అయిపోయింది రారా? నాకు ఒకలాగుంటదిరా నీ ముందు చేయనికి. ట్రై భయ్యా, సిన్సియర్ గా లవ్ చేశాను భయ్యా, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. ఏ ట్రైల్ కొత్త కొత్త కనిపెడుతున్నారు. సరిపో, ఓ మూలం నిలబడి చూస్తుంది. భలే భలే. భయ్యా 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 భయ్యా, రేయ్ లిప్ లో మాత్రం కిస్ చేయొద్దు భయ్యా. క్యూ? దానికుండే ఐటమ్స్ లో బాగుండేవి లిప్స్ ఒక్కటే. నాకు పెళ్ళైన తర్వాత కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి మీ నోరే గుర్తుకొస్తుంది. అప్పుడు నోరు నోరు కన్ఫ్యూజ్ అయిపోదేటి. అరే భగవాన్, చల్ హట్ మై దిక్కరావు. అమ్మాయిలకి మెడ కిందే చాలా సెన్సిటివ్. లైట్ గా కిస్ చేసామంటేనే ఆ తర్వాత తనకి పోయి మిమ్మల్ని ఏదైనా చేసేస్తే తప్పైపోద్ది. క్యా భయ్యా? వద్దు. అరే ఎందుకురా దిమాగ్ ఖరాబ్ చేస్తావు? ఏందిరా నీ బాధ? ఏ ఏరియాకు పోయినా కూడా ఏదన్నా ఒకటి చెప్తానే ఉన్నావు. సరే, నువ్వే చెప్పురా, ఎక్కడ టచ్ చేస్తే చాలా నచ్చుద్ది? మంచి ఇలకి మొగుడు తప్ప ఎవడు ఎక్కడ నొక్కినా నచ్చదుర్రా. అవును, వీడిని నేను ఎక్కడ టచ్ చేద్దాం అనుకున్నాడు? చెప్పకు చెప్పకు, చెప్పేసింది. ఏ ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? క్లబ్బింగ్. క్లబ్బింగా? నీ వయసు ఎంత? 45. పిల్లలు ఇంట్లో. ఇంట్లోనా? తిన్నారా? తెలీదు. నువ్వు తాగావా? 7 బీర్లు. ఆల్ మెన్ ఆర్ షిట్. మా నాన్నని కలిపి చెప్తున్నాను. ఏం బేబీ, మీ నాన్నని ఎందుకు తిడుతున్నావు? నువ్వు దమ్ము కొడితే అడగనంటున్నారు, నువ్వు మందు కొడితే తిట్టనంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏమి చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోమని డైలీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఆయన చెప్పేది కరెక్టే కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నీ శంక నాకుతున్నాను. నీకోసమే టాటూ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ మార్చుకున్నాను, రమ్మన్న చోటుకల్లా వచ్చాను, ఐ లవ్ యూ అని హిందీలో చెప్పాను, ఇంకా ఎన్నెన్నో. కుచ్ నై, టోటల్ కుచ్ నై. పాగల్ హే క్యా? పెళ్లి చేసుకుని ఏం చేస్తాం?
సరే నువ్వు నీ బాయ్ బెస్ట్ గోవాకి వెళ్ళారు కదా నిజమేనా? ఎప్పుడు నా మీద అనుమానమే నీకు. మేము గోవాకు వెళ్ళిన మాట నిజమే బేబీ. ఒకే రూమ్ లోనే ఉన్నాం, ఒకే బెడ్ లోనే పడుకున్నాం, కానీ ఏమీ చేయలేదు. ఇంతకీ ఏమంటావు? ఒకే రూమ్ లో ఉండి ఒకే బెడ్ లో ఉండి ఏమీ చేయలేదంటావా? నువ్వు ఎప్పుడు మారుతావు బేబీ? మేవెందుకు బేబీ మారాలి? అబ్బాయిలు మీరే మారాలి. అబ్బాయిల్ని చూస్తుంటే జాలిస్తోంది. అమ్మాయిలు మేమేం చెప్పినా మీరది నమ్మక తప్పదు. లాస్ట్ గా అడుగుతున్నాను, మీరిద్దరు తర లేదా? నేను లాస్ట్ గా చెప్తున్నాను, ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. మన నిజమైన ప్రేమని అనుమానించావు కదా, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. పని చేసావు, ఆ పని ముగించావు. నగరంలో నిన్న రాత్రి 25 సంవత్సరాలున్న ఓ యువతి అతి దారుణంగా హత్య చేయబడింది. ఈ హత్యకి ఇంతకు ముందు జరిగిన హత్యకి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఈ 2 హత్యలు చేసింది ఒక్కరేనా? ఒకవేళ ఒక్కరే అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు హత్య చేస్తున్నాడనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు. ఈ కేసు మీద విచారణ జరిపించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సార్ యాక్చువల్లీ అమ్మాయి సార్ ఆ ఇన్వెస్టిగేషన్ లో సార్ ఆ అమ్మాయిని కూడా హత్య చేసి సార్ పైన రూమ్ లో సార్ ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటే ₹100 లంచం ఇచ్చి వెళ్తున్నాడు. ఇటువంటి క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఐడియా ఇచ్చి మా బుర్ర పాడు చేయకూడదు కదా, అందుకే 100 ఇచ్చి మీ నోళ్లు మూయిస్తున్నారు. ఆడవాళ్ళు మన కనులు. ఆ అమ్మాయి శరీరంలో భయపడకుండా తొందరపడకుండా 17 చోట్ల బ్లడ్ క్లాట్ అవడానికి ఇంజెక్ట్ చేశాడు సార్. కానీ ఉద్రేకంతో చేసిన హత్యలాగా లేదు సార్. ఒక్కొక్క దెబ్బలోనూ మార్కులు కనిపిస్తున్నాయి సార్. ఈ హత్య చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి మొబైల్ ని ట్రేస్ చేసినప్పుడు యాక్చువల్ గా తను చనిపోవడానికి 15 నిమిషాల ముందు ఒక కుర్రాడితో మాట్లాడింది. ఆ కాల్ ని ట్రేస్ చేయాలని ట్రై చేశాం, కానీ అది ఇంటర్నెట్ వాయిస్ కాల్ సార్. ఐస్ ని డ్యామేజ్ చేశాడు సార్. ని కట్ చేశాడు. కట్ చేసిన ఫింగర్ లో పాయిజనస్ కెమికల్ ఉంది సార్. అందువల్లనే చీమలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి సార్. సో కళ్ళు ఈ రెండే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ క్లూస్. ఇది కళ్ళు కనిపించిన వాళ్ళు రాసే బ్రెయిలీ స్క్రిప్ట్. సార్ అందులో ఏం రాసుంది? అమ్మాయిలకు ఆపదొస్తే మహిళా సంఘాలు వస్తాయి, అబ్బాయిలకు ఆపద వస్తే భగీరా వస్తాడు. ఇవన్నీ చేసేవాడు ఒక సైకోపాత్ అయి ఉంటాడని అనుమానంగా ఉంది. హూ ఇస్ దిస్ భగీరా? కాస్త వస్తారా? ఎందుకురా పిలుస్తున్నావు? మీకు విషయం తెలుసా లేదా? ఏమైందిరా? ఏంటో చెప్పు. మీ అమ్మాయి గర్భంతో ఉందట. మీ పరువు పోయినది, ఇప్పుడు పెళ్లి ఆగిపోయినది. తలుపు తీరా యోగేష్, తలుపు తీరా. వద్దురా రేయ్. ఎందుకురా ఇలా చేసావు? కొట్రా, బాగా కొట్టు. నువ్వు అప్పుడే చెప్పావు అది మనకి సెట్ అవ్వదు అని. నేనేరా వినలేదు. దానికి ఏమైందిరా ఇప్పుడు? చూస్తే హ్యాపీ అయిపోతుంది. పెట్టుకుని ఊరికే ఉండలేవా? సరే గాని నైట్ ఇక్కడే కదా ఉంటావు. ఏంటిది కొత్తగా గిఫ్ట్? అదా, ఆ యోగేష్ పిచ్చోడు సర్ప్రైజ్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి చేసి వెళ్తాడు. వాడెవడు నాకు తెలియకుండా? వాడొక ఎంటర్టైన్మెంట్, ఊరికే టైం పాస్ కి రా. వాడిని అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు? అయితే నేనెవరు? లవరా? లోడా? బాయ్ ఫ్రెండా? లేదు. బాయ్ బెస్టియా? లేదు. సరే బా.
సవాలుదా చెప్పు. వాళ్ళంటి పేదింటి పిల్లలనంతా ఎమోషనల్ సైడ్ కి మాత్రమే యూజ్ చేసుకోవాలి, అంత చేయనివ్వకూడదు. నీ గురించి తెలియదా నాకు? దాన్ని అలా చూసి నేనేలా ప్రాణాలతో ఉంటాను. దానికి నువ్వెందుకు రాసావాలి? మోసం చేసింది అదే కదా, అదే రాసావాలి. తనెలా చేస్తుంది? తనని చంపమంటున్నావా? నువ్వు సంపనక్కర్లేదు, ఇదిగో ఇతను చేస్తాడు. అలాంటి మోసం చేసే అమ్మాయిలను చంపడానికే ఉందిరా ఈ యాప్. నేనేం చేయాలరా? నీ నేమ్ టైప్ చెయ్యి. ఎన్నాళ్ళుగా లవ్ చేశారు? 2 ఏళ్ళు. టైప్ చెయ్యి. వేరేం అడుగుతుంది? ఎలా మోసం చేసిందని అడుగుతోంది. ప్రూఫ్ ఉందా? ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా? వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఉందా? ఉందిరా. అప్లోడ్ చెయ్యి. లోడింగ్ నస్తుందిరా. బకీరా వస్తాడని వచ్చింది. దీని తర్వాత అతను చూసుకుంటాడు. పద. ఏ నీకెంత ధైర్యం ఉంటే బయటకెళ్ళి నా గురించి తప్పుగా మాట్లాడతావు? నిన్నెప్పుడు ప్రేమించి మోసం చేశాను? ఇంతటితో ఆపే. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నేను నిన్ను చీట్ చేశానని బయటకు వెళ్లి చెప్పావనుకో, రౌడీల చేత నిన్ను హత్య చేయించేస్తాను. స్టూపిడ్. హత్య చేస్తారా? ఊరికే సరదా కలా అన్నాను సార్. ఓ, సరదాకే చంపేస్తారా? నాకది అలవాటు లేదు సార్. హత్య చేయడం మీ అలవాటా? ఆహా, మీరు? అది నేను కాదు సార్. అంటే నేను ఆహా, అలా చూడకండి సార్, భయం వేస్తోంది. ఊరికే జోక్ చేశాను అంతే. ఎన్ని రోజులుండి మనం ఫోన్ ఫేస్బుక్ లోనే మాట్లాడుకుంటాం. ఫస్ట్ టైం మీటింగ్ కదా, అది నార్మల్ గా ఉండకూడదు అనుకున్నా. అందుకే సరదాగా జాలీగా ప్రాంక్ చేశాను. బై ద వే, ఐ మిస్టర్ దేవా. రమ్య. ఇలా మాట్లాడే అమ్మాయిలు పడగొడుతున్నాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యే వారిని నేనెప్పుడు మీట్ అవ్వను సార్. కానీ మీరు సైకాలజీ గురించి వేసే పోస్టులన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎస్, సైకాలజీ నా పర్సనల్ ఇంట్రెస్ట్. పోయిన వారం బ్రెయిన్ హ్యాకింగ్ అనే ఒక టర్మ్ గురించి మీరు ఒక పోస్ట్ వేశారు. అవును. దాని గురించి డీటెయిల్డ్ గా చెప్తారా? భలే ఎరుకున్నాడు. ఏదో అనుకుని ఉంటావు కదా, కొట్టే కొట్టే. అదే చెప్తాం. ఒకరు లేని విషయాన్ని ఉంది అని డెఫినెట్ గా బిలీవ్ చేయించి ఆ బిలీఫ్ లోకి వెళ్ళి దాన్ని బ్రేక్ చేయడమే అదే బ్రెయిన్ హ్యాకింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చిన్న వయసులో వెర్షన్ ఇక్కడే ఉన్నట్టు బిలీవ్ చేస్తున్నాను. అవునా? నేను నిజంగానే నమ్ముతున్నాను. అవును, మీరు కూడా అలా నమ్మండి చూద్దాం. జస్ట్ ట్రై చేయండి. నమ్ము 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 నమ్ము. నమ్ముతున్నాను సార్. ఎస్, దేర్ యు గో. ఈమె నమ్మింది. ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నాడు. రేయ్, నేను ఎప్పుడు చెప్పాను? ఓహో, ఇంకేమంటున్నాడు చిన్న పిల్లాడు? మీరు నన్ను సారు సారు అని పిలుస్తున్నారు కదా, ఆ పిల్లాడికి అస్సలు నచ్చలేదు. మిమ్మల్ని ఇంకెలా పిలవాలంట పిల్లాడికి? స్వీట్ హార్ట్, హనీ. యా ఐ నో, కొంచెం బిడియంగా ఉందా? గర్ల్స్ మీరే ఏదైనా ఆలోచించండి. సరే ఉండండి, నేనే మాట్లాడతాను. ప్లీజ్ గో హెడ్. ఏంట్రా? ఏంటి నిజమా? ఓ సరే 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 సరే. నేను లూసా, ఇది లూసా? ఫస్ట్ మీటింగ్ కదా, నువ్వు పేరు పెట్టి పిలువు. ఓకే. పోను పోను బేబీ డార్లింగ్ అని ముద్దుగా పిలవమని అంటున్నాడు. షుగర్ వేయండి. మీరు బ్రిలియంట్ అండి. గుడ్. థ్యాంక్ యూ. అయ్యో, చూడు చూడు చూడు, అక్కడ చూడు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? ఈ అబ్బాయిని నమ్ముకున్నాము అంతే, ఊరికే మాట్లాడొచ్చు. అందరు అమ్మాయిలు ఒకే కాఫీ షాప్ కి పిలవద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నేను వెళ్ళి వినొస్తాను చూడు. తనకు నువ్వే కొంచెం అడ్వైస్ చెయ్యమ్మా. కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ ని తీసుకువస్తే అతన్నే లవ్ చేస్తాను అని నాతోనే చెప్పింది. అతనితో క్లోజ్ గా ఉండమని చెప్పిందే నువ్వే కదా రానా? ఈ కంపెనీ డీల్ ముగిసేంత వరకే తను మన ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత నేనే అతన్ని బయటికి తోసేస్తాను. అంకుల్, తనకి నచ్చితే వదిలేయొచ్చు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? నువ్వు అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక రకం అని. అల్లుడు హాయ్. అల్లుడు ఇంట్లోకి రా. అద్దం తుడిచింది చాలు, అల్లుడు లోపలికి రా. దాని మీద మురికే లేదు, ఎందుకు తుడుస్తున్నావు? 1 minute. లేని అద్దాన్ని ఎంత తుడిచాడు? అల్లుడు ఏంటి అల్లుడు, కార్టూనే చూస్తూ ఉన్నావు పొద్దున్నుంచి? ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు అల్లుడు, ఇవ్వు.
క్రికెట్ చూడాలి, టైం అయిపోతుంది. వదిలాడు, వదలబడ్డాడు. నానా, అతను ఏదో ఒకటి చూసుకొనివ్వండి. ఏమైందమ్మా ఇతనికి? హరీష్ ఇట్స్ ఓకే. అయ్యో అతని గురించి అన్ని తెలిసిపోయాయి. పరిగెత్తరా. చాలా ఒక్క పెడుతుంది కదా. ఓయో నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మస్కిటోస్. ఓకే బాయ్. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ డిన్నర్? డిన్నర్ నైట్ లాయర్ అమ్మాయి వెళ్తున్నాం. నువ్వు నోరు మీరా. మస్కిటోస్. ఈవినింగ్ నేను కాస్త బిజీగా ఉంటాను, కాల్ చేస్తాను. ఓకే రే వెళ్ళరా. డైరీ పోయి 3 రోజులు అవుతుంది. ఎక్కడ ఉందో వెతికావా? ఐఎమ్ సర్చ్ ఎవ్రీవేర్. ఎక్కడ దొరకలేదు. మన పేపర్ షాప్ కుర్రాడు ఒక డైరీ దొరికిందని ఇచ్చాడమ్మా. ఆ డైరీలో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ని బట్టి పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేద్దామని వెళ్ళాను. దారిలో ఒక కారు వచ్చి గుద్దేసిందమ్మా. ఎందుకు నాన్న? పోగొట్టుకున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. మీరెందుకు వెళ్ళారు నాన్న? కళ్ళు కనిపించే వాళ్ళు పోగొట్టుకుంటే వెతుక్కుంటూ వస్తారు. కానీ ఇది నాలాగా కళ్ళు కనిపించిన వాళ్ళు రాసుకునే బ్రెయిలీ డైరీ. అవును నాన్న, ఇంట్లో ఇలాంటి డైరీలు మీరు రాయడం నేను చూసాను. అవునమ్మా. సరే నాన్న, మీరు చదువుతూ ఉండండి. నాకు ఆఫీస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను. వచ్చాక నాతో చెప్పండి ఆ డైరీలో గొప్పగా ఏ ఉందో. ఆల్రెడీ సగం చదివేశానమ్మా. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి. బాయ్. సైలెంట్ గా రా, ఎవరైనా చూస్తారు. ఏ, త్వరగా రా, త్వరగా రా. ఏ, ఇక్కడే ఉండుంటుంది. ఈ రోజు వాడి ఫోటో ఎలాగైనా చూసి తీరాలి. ఏ కేస్ స్టడీలో నా సైకోపాత్ ఫోటో దొరికింది. ఏ, నా కేస్ స్టడీ ఎక్కడుందో చూడు. సరే ఓకే ఓకే. గర్ల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నారు? కేస్ స్టడీ రెఫరెన్స్. ఎస్ సార్, చిన్న చిన్న డౌట్ డౌట్. రిఫరెన్స్? ఇక్కడ ఫోటోస్ ఫైల్స్ దొంగిలించడానికి వస్తారా? నో గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? డోంట్ డూ ఇట్ అగైన్. ఊళ్ళో ఏమో హత్యలు చేస్తూ తిరుగుతున్నాడు, వీళ్ళేమో ఫైల్స్ వెతుకుతున్నారు. సారీ ప్రభు, ఈసారి కూడా నీకు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. వచ్చే వరకు వెయిట్ చేయడం తప్పదు. సార్ సార్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. హాస్టల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్, బాయ్స్ హాస్టల్లో తాగేసిన దగ్గర తప్పుగా నడుచుకోబోయారు సార్. దయచేసి కాపాడండి సార్. ఏ అమ్మాయి అయినా ఈ టైంలో బాయ్స్ హాస్టల్ కి వెళ్తుందా? నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే అని కేక్ కట్ చేయడం కోసం వెళ్ళాను సార్. బాస్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసని చెప్పండి సార్. తెలుసు సార్ కి తెలుసు. మీకు తెలుసు కదా సార్? చెప్పండి సార్. తెలుసు తెలుసు తెలుసు. తెలియదు. సార్ ఏంటి సార్, ఒక అడ్వకేట్ అయ్యండి ఇలా చేస్తారంటే సార్? నా బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టారు. పాపా నేనేం రా చేస్తాను పాపా, సార్? అదే తెలియదని సార్, చెప్పారు కదా. సార్, రా కాపాడండి సార్. సార్ని సార్, వెళ్ళనివ్వు. సార్. రావే. ఎంతమంది అమాయకుల్ని లవ్ చేసి మోసం చేసుంటావు. వెళ్ళి వాళ్ళ దగ్గర చిక్కుకో. సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. ఏమన్నా? ఆగాగాగాగాగు. ఏమన్నావమ్మా? 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నావా? అవును సార్, 8 ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కానీ ఒక్కసారి కూడా వాడిని టచ్ చేయలేదు సార్. వాణ్ణి టచ్ అయినా లేదా? లేదు సార్. నమ్మలేకపోతున్నానమ్మా. కావాలంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ ని అడగండి సార్. అవును సార్, అవును సార్. 8 ఏళ్ళుగా నన్నే లవ్ చేస్తాను సార్. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వలేదు సార్. మీలాంటి వాళ్ళు ఎక్కడుంటారమ్మా? మీలాంటి వాళ్ళని ఇలా చూడటమే కష్టంగా ఉందమ్మా. ఏయ్, ఎవరో తెలియదని చెప్పా, ఇప్పుడు మంచివాడిలా మాట్లాడుతున్నా? మీరనుకుంటున్నట్టుగా నేనేమి మంచివాడిని కాను. నాకు అమ్మాయిలు చూస్తేనే పడదయ్యా. కానీ ఇలాంటి అమ్మాయిల్ని మనం కాపాడాలి, నాశనం చేయకూడదు.
వదలండి, నన్ను వదలండి. హ్యాపీ బర్త్డే వర్షిని. బర్త్డేకి గిఫ్ట్ అంతా పంపించావు. నువ్వు నాకు అంత స్పెషల్. అవును, గిఫ్ట్ ఎలా బట్ కానీ ఆ టెడీ బేర్ అదొకలాగా ఓకే, బట్ క్యూట్ గానే ఉంది. నా కోసం ఒకటి చేస్తావా? చెప్పు బేబీ, వాట్ ఇస్ ఇట్? నేనే ఆ టెడ్డీ బేర్ అనుకుని కౌగిలించుకుని పడుకుంటావా? హౌ లాంగ్ మేడం? మ్యామ్, there's a surgery going on inside. మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డియే దానికి చీఫ్ సర్జన్. ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా. పవన్, డాక్టర్ గారి కోసం వచ్చారు. చెప్పండి మేడం. సార్, నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఏ డాక్టర్ మేడం? డాక్టర్ రాహుల్ రెడ్డి. ఏమంటున్నారండి? ఎంత పెద్ద డాక్టర్, అతన్ని మీట్ అవ్వలేరు. రే, అదే చెప్తున్నాను కదా, 2 hours గా వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి రమ్మను. రేయా, మీరు? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్. పో. గర్ల్ ఫ్రెండా? అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. పెళ్లి ఇడికొచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఏదో తప్పు కొడుతోంది. ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్కి రావద్దని, పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని? తర్వాత రా. లేదు, నేను ఎప్పుడు పార్కింగ్ లోనేగా వెయిట్ చేస్తాను. కానీ నేను చెప్పిన 2-3 hours తర్వాతే కదా నువ్వు వస్తున్నావు. అందుకే నువ్వు నిజంగా పని చేస్తున్నావా లేదని తెలుసుకోవడానికి. డౌట్ తీరిందా? చెప్పు. ఏంట్రా, నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు. నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు. కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు. నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఆశగా ఉండదా? హే, నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్. గుర్తుందా, ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా. ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ప్రామిస్, తప్పకుండా తీసుకొస్తాను. బాయ్. లవ్ యూ. ఐ టు. బాయ్. కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది. కటింగ్ వేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. నువ్విది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు. చెప్పను మామయ్య. తల్లి లేని పిల్లని గారాబంగా పెంచాను. నా పరువు మంట కలిపింది పార్దు. నేనెళ్ళి దాన్ని అడుగుతాను. నిజం చెప్పవేను అడుగుతా. మామోయ్, ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు? అవును కదూ. చి కర్మ. కన్న తండ్రి తన కూతుర్ని అలా అడగలడు చెప్పు. మనసంతా బాధగా ఉంది పార్దు. నువ్వు వెళ్ళి వేదవల్లిని అడుగు. వెళ్ళి బాబు వెళ్ళు. ఇదిగో చూడు, బాగా ఓపెన్ గా అడుగు. అడుగు. వేదా, ఏంటి చెప్పు. మావయ్య అడిగి రమ్మని చెప్పారు. ఏం అడగమన్నారు? నువ్వు చేసావా అని అడగమన్నారు. నేను కాదు, మామయ్య. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో వేదా, నేను నీ మీద అనుమానం పడతానా? నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని. కాని మామయ్యే నమ్మను అంటున్నాడు. ఆయన నమ్మనని చెప్పారా? దీనికన్నా అసహ్యంగా చెప్పారు. ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వదవులు రూమర్ స్ప్రెడ్ చేస్తారు. ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు. ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు. నేను నమ్మానా? నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా? వేదా వేదా వేదా, నువ్వెందుకమ్మా టెన్షన్ అవుతున్నావు? ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకటి నీ గురించి తప్పుగా మాట్లాడి మామయ్య మనసు మార్చాడు. నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ అది ఎవరని తెలియడం లేదే. అది ఎవరై ఉంటుంది?
ఎవరై ఉంటుంది పార్తు? ఎవరు 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 ఎవరు? ఎవరు? నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు. ఎవరు? పార్థు ఏం చెప్పింది? లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదని చెప్పిందా? వినిపించింది, కానీ నువ్వు చెబితే నమ్ముతాను. మీ తలరాత. మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి. నేను దాన్ని బాగానే పెంచానురా. మీరేమీ బాగా పెంచలేదు మావయ్య. పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా? అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పార్థు. అదెందుకు మావయ్య చావాలి? అవును, తనెందుకు చావాలి? ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి. నువ్వే చావనంటున్నావు మావయ్య. నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పార్థు. తెలుసు మామయ్య. స్టూల్ నెట్టేరా. మందు తీసుకొని తీసేస్తా మావయ్య. నితిన్, నేను ఎప్పుడు వచ్చే చోటుకొచ్చాను. నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా. హే, నేనమ్మాయినా నువ్వు అమ్మాయివారా? మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్. బాత్రూమ్కి వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్. మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు. సో వాడి ఇంజెక్షన్ లో శిల చేసే కెమికల్ ని ఎక్కువగా కలిపి చేశాడు. అదేంటో టెస్ట్ కు వెళ్ళింది. ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా? సార్, అమ్మాయి బాడీ మొత్తం శిలగా మారినందువల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవైపు అమ్మాయిల్ని చంపుతున్నాడు, ఇంకోవైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్. అంటే ఇద్దరు సైకోపాతులా? వాళ్ళిద్దరేమైనా ట్విన్సా ఏంటి? వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు. డిస్టర్బ్ అయి ఉంటుంది. క్యాప్షన్ స్ప్రే బ్లైండ్నెస్ ని తెప్పించగలదు. తమ్ముడు, నిన్న రాత్రి పక్కన ఎవరైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా? సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్. వ్యానా? ఆ తినుపు బండిలో ఉంది సార్, కానీ డ్రైవరు ఎలుగుబంటి తలలాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్. ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ లోనూ ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కటి 4-5 ప్రేమించి బ్రేకప్ చేశారు సార్. ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్లే బాధితులు. ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు. కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు. వాడొక బగీరానే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా. సార్ ఉంది సార్, టెడ్డీ బేర్ సార్. సో we've got a teddy bear for టెడ్డీ బేరా? అవును సార్, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ ఉంది సార్. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డీ బేర్ లేదు సార్. ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్, సెకండ్ మర్డర్ లో టెడ్డీ బేర్ ఫాలో, థర్డ్ మర్డర్ లో కూడా టెడ్డీ బేర్ ఉంది. సో ఈ 3 హత్యలకు కారణం టెడ్డీ బేరా? టెడీ బేర్ హత్య చేస్తుందా? టెడీ బేర్ ఎలా సార్ హత్య చేస్తుంది? టెడ్డీ బేర్ జస్ట్ ఏ కిల్లర్ టూల్. చంపింది టెడ్డీ బేరే, కానీ ఆపరేట్ చేసింది భగీరా. ఈ యాప్ యూజ్ చేస్తున్నావా నువ్వు? అవునరా, నిన్నే యూజ్ చేయడం మొదలు పెట్టాను. సూపర్ యాప్ మామ, సగం మంది అమ్మాయిలు మారిపోయారా. సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు, ప్రజలు, మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు. ఏమండి, ఒక అమ్మాయి 2-3 ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు. ఇదేమైనా తప్ప? అందుకని చంపేస్తారా? నా కూతురు శ్వేత సార్, చాలా పాపం సార్.
ఇద్దరు అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది సార్. చాలా భయంగా ఉంది సార్. వాళ్ళు హత్య చేస్తారేమో అని మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్. నీ కూతురు ఇద్దరు మోసం చేసింది. చెప్పనివయ్యా. నా కూతురు నలుగురు మోసం చేసింది సార్. ముందు మా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి సార్. యో కొంచెం జరగవయ్యా. సార్ మా అమ్మాయి ఎంతమందిని ఏమార్చిందో చెప్పట్లేదు సార్. పాపం సార్ అది. ముందుల దానికి security ఇవ్వండి సార్. మోసగించిందో తెలీదు. బగీరా యాప్ ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిషేధించింది. విద్యార్థులు ఈ యాప్ ని ఉపయోగించకూడదని, అలా ఉపయోగించే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది. సార్ ఈ యాప్ సర్వర్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్. ఈ యాప్ ని ఎవరు లాగిన్ చేశారు? ఐపీ అడ్రస్ ఏమో వైజాగ్ అని చూపిస్తుంది సార్. వైజాగ్ స్పెసిఫిక్ గా ఎక్కడ? గాజువాక లొకేషన్ సార్. గాజువాకలో ఎక్కడ? గాజువాక రామచారి స్ట్రీట్ సార్. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడా? ట్రాక్ హిమ్ వెంటనే నాకు అడ్రస్ పంపించు. సార్ అది మీలే సార్. పంది మొక్కమా, ఏ గాడిద మొక్కమా, నీ కుక్క పళ్ళ, నక్క పళ్ళ, గాడిద పళ్ళ, ఎలుగుబంటి పళ్ళ, ఏ అరటి పండు తీసి నీ నోట్లో పెడతా. నీకు పని పడడం లేదా? ఏయ్! ల్యాప్టాప్ కొనిస్తే బాగా చదువుకుంటావనుకుంటే అమ్మాయిల గురించి కంప్లైంట్ చేసి ఎవరికైనా పంపిస్తున్నావు? నానా వాళ్ళంతా ఎవరో నాకు తెలీదు. యాప్ గురించి నా ఫ్రెండ్స్ నాకు చెప్తేనే తెలిసింది. మాలాంటి అబ్బాయిలు చావకూడదు అనుకోవడం నేరవానన్నా? అతని గురించి తెలిసినా నేను నీకు చెప్పను. చెప్పనంటావా? చెప్పండి నానా. ఊరికే కొట్టద్దు. ఒకే ఒక అమ్మాయి ఫోటో యాప్ లో పెడితే చాలు, వాడే చంపేస్తాడు. ఏంటండి సార్ వాళ్ళ అబ్బాయి యాప్ యూజ్ చేస్తున్నాడు. ముందు అందరూ రానివ్వండి. సార్ పోయిన హత్యలో దొరికింది టెడీ కళ్ళు మాత్రమే కాదు సార్. దాంతో ఈ కెమెరాను డేటా ట్రాన్స్మిటర్ కూడా కనెక్ట్ అయి ఉంది సార్. ఒక కన్ను కెమెరా ఇక్కడుంది, ఇంకో కన్ను ట్రాక్ చేయగలమా? మొబైల్ యాక్టివ్ గా ఉందంటే లొకేషన్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్. కమాన్ లెట్స్ ట్రాక్ హిమ్. కమాన్ త్వరగా ట్రాక్ చేయండి. ఓపెన్ అవుతుంది సార్. సార్ కెమెరా ఓపెన్ అయింది సార్. అమ్మాయి మొబైల్ యాక్టివ్ గా ఉందా చూడండి. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ కెమెరా ముందు నిలబడింది. ఎవరయ్యా అది? సార్ లొకేషన్ ట్రాక్ Yes, sir, చేయండి yes, సార్. sir. సార్ మధురవాడ సార్. మధురవాడ. మణి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. చేస్తున్నాడు సార్. హే టెడీ బేర్ రోబో. ఏంటి వెనక్కి వెళ్తుంది? ఏ కూర్చో. హలో సార్ కనెక్ట్ అయింది సార్. హలో హలో, నేను అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ ని. మీ ఇంటికి టెడీ బేర్ వచ్చింది కదా? అవును. అది బొమ్మ కాదమ్మా, నేను చెప్పడానికి వచ్చింది. ఏం చెప్తున్నారు సార్? దేశం ముందు కరోనా వైరస్ కోవిడ్-19 గురించి భయపడుతోంది. గుర్తుంచుకోండి, మీరు అయ్యో, ఇలాంటి టైంలో ఇదొకటి. కోవిడ్ వచ్చిన వ్యక్తుల్ని అసహించుకోకండి. వాళ్ళకి మీ వంత సహాయం చేయండి. మీకోసం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. హలో ఇంకా రాలేదా? సార్ టెడీ బేర్ తప్పించిపోతుంది సార్. సార్ అక్కడ చూడండి సార్. ఏయ్, టెడీ! ఏయ్, టెడీ! ఏయ్! Bagi!
ప్రాణం పోతుందన్నా వదిలేసావు కదరా. ప్రాణం పోయినా నన్ను కాపాడొద్దని మీరే కదా మావయ్య నాకు చెప్పారు. మీ మాట నేను ఎప్పుడైనా మీరానా? పరమేశ్వర, వెధవ పని చేసేశారు మావయ్య. వేదవల్లి తప్పు చేసిందా లేదా అనే డౌట్ లోనే ఉన్నారు అందరూ. మీరు ఊరేసుకుని వేదవల్లి తప్పు చేసిందని ప్రూవ్ చేశారు. ఇంత అవమానం జరిగిన తర్వాత నా కూతుర్ని ఎవర్రా పెళ్లి చేసుకుంటారు పార్థు? వేదవల్లిని ఇప్పుడు ఎవరు వివాహం ఆడతారు? ఎవరు? నా వల్ల కాలేదురా పార్థు, మళ్ళీ చావాలనిపిస్తుందిరా. మామయ్య, నేనొకటి చెప్తే మీరు తప్పుగా భావించరు కదా. వేదవల్లిని నేనే పెళ్లి చేసుకోనా? పార్థు, మీకోసమే, మీకోసం మాత్రమే నీ వేదవల్లిని వివాహం ఆడతాను. నా బంగారు బాబు, ఏమంటున్నావురా? కానీ వేదవల్లి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదా. చూడు, నువ్వు ఇప్పుడే వేదాన్ని రమ్మను, దాంతో నేను మాట్లాడతా. వేదా, నాన్నగారు పిలుస్తున్నారు. కమింగ్ మామయ్య. నాన్నగారు, ఇది లోపల ఏం చేస్తోంది? వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చాడు? అదే బ్రేకప్ అని చెప్పాను కదా. బ్రేకప్? ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా డ్రెస్ థింగ్స్ అని లోపలే ఉన్నాయి. అభినయ్, రేపొచ్చి తీసుకో. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ థింగ్స్ అన్ని తీసుకుని బయటకు పో. నన్ను టార్చర్ చేయకు. ఏయ్, డౌట్ గా ఉంది. నా బ్యాగు తీసుకుని దొబ్బే. అవును, మన పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ కార్ పార్కింగ్ చేస్తుంది. వరుణా? వాడు వేరే ఎవరినో చూడడానికి వచ్చింటాడు. ఓ, నీ పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ వాడి కారు పార్క్ చేసి వేరే ఎవరినో. అవునవును. ఈ బాయ్ బెస్ట్ బెడద తట్టుకోలేకపోతున్నా. ఉండు, ఎక్కడికి వెళ్ళినా ఈ సరిగాడు వదలట్లేదు. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా కబోర్డ్, లోపల నా డ్రెస్సులు మాత్రమే ఉంటాయి. లోపల కరెక్ట్, నీ కబోర్డ్ లో నీ బట్టలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో వేరే ఒకటి ఉంది. అన్నా, 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 మీరు అనుకున్నట్టు మేమేం చేయలేదన్నా. బాత్రూమ్ లో పైప్ సరిగ్గా లేదని చెప్పిందన్నా. అదే ప్లంబింగ్ పనికి తోడుగా ఉండాలని వచ్చానన్నా. అంటే నువ్వు ప్లంబింగ్ పనికే వచ్చావు? నిజంగా మేమేం చేయలేదన్నా. నువ్వు చేసావా చేయలేదా అని కనిపెడదామా? మేమేం చేయలేదు బ్రో, వాళ్ళు వదిలేదు. ఏమైంది? వానా, నిన్ను పెళ్లి చేసుకోమని మా నాన్నగారు చెప్పారు. నేను వద్దు వద్దు అని ఎంతగానో మొత్తుకున్నాను. మీ నాన్నే మొండి పట్టుబట్టారు. వేదా నీకు ఇష్టం లేకపోతే వద్దు. నాకు ఏది కావాలో వద్దు నిర్ణయించే పరిస్థితిలో లేను. మా నాన్నగారి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అబ్బాయి నీ గురించి చాలా చెప్పాడు. మీరిద్దరూ ఓయా రూమే వేసుకోరట కదా. థ్యాంక్స్ ఆంటీ. మీ అమ్మను కలిసాకే పెళ్లి చేసుకుందాం అన్నవట కదా. దీన్ని బట్టే తెలుస్తుంది మీ అమ్మా నాన్న నేను ఎలా పెంచారో. మరేం చేయను ఆంటీ, ఎప్పుడు లేట్ నైటే వచ్చి మీట్ అవుతున్నాడు. మిమ్మల్ని కూడా చూడండి, నైట్ 1:30కే తీసుకొచ్చాడు. రే, ఏంట్రా ఈ మందు బాటిల్స్? నువ్వు తాగుతావా? ఎప్పటి నుంచి ఈ అలవాటు? అమ్మా, నేను కాదమ్మా, అదే. ఓ, నువ్వు తాగుతావా? అది లైట్ గానే ఆంటీ. పర్వాలేదమ్మా, అమ్మాయిలు తాగొచ్చు, అబ్బాయిలే తాగకూడదు. నైస్ మమ్మీ. వీడు గిటార్ వాయించడం విన్నావా? ఏంటి, గిటార్ వాయిస్తావా? ఆ విషయం నాకు తెలియదే. రే, కోడలి పిల్ల కోసం గిటార్ వాయించరా, వాయించు.
ఆంటీ ఎందుకు ఇది? మా అబ్బాయి గిటార్ వాయించేటప్పుడు గంతలు కట్టుకొని వింటే మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఊరి దుర్మార్గుడా, ఇక్కడ కెమెరా పెట్టాడేంటి? ఏమీ రికార్డ్ చేశాడో ఏంటో. ఏంట్రా వాటేసుకుంటున్నావు? కిస్సు కూడా పెట్టేస్తున్నావు. రాంగ్ టైమింగ్. నేను బెల్లు కొట్టేశాను. నేను రాకపోతే ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. బాయ్ బెస్టీ. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు గోవాలో ఏమీ చేయలేదు కదూ? ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా సరే నన్ను తప్పుగానే అనుకుంటారు, కానీ నువ్వలా అనుకోవు కదా. నువ్వు అలాంటి అబ్బాయి కాదు. మా అబ్బాయి అలాంటి వాడేనే. దాన్ని వదలకూడదు. ఇప్పుడే ఫినిష్ చేద్దాం. పెళ్లికి ఒప్పుకుంది కదా, ఇంకేం కావాలి? పో. సరే, మరి నన్ను కలిసావు కదా, మా అబ్బాయిని నువ్వు ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటావు? ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే, పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తూ ఉండు. నేను నేను ఏర్పాట్లు చేసేసాను. సరే, పెళ్లి చేసుకుంటానా ఆంటీ? పెళ్లి చేసుకున్నారా? సరే, అలాగే పెళ్లి చేసుకుందాం. కానీ ఎప్పుడు? 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 ఇప్పుడు 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 ఈ పెళ్లి మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? yes Yes. double s. ఎన్నాళ్ళుగా దీనికోసమే ఎదురు చూశాను. వావ్! సరే, మన పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి పార్తు? హనీమూన్. హనీమూనా? ఎక్కడా? శ్రీలంక. 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 తర్వాత అమ్మాయి లోపలికి వచ్చింది. నరం పట్టేసింది. పాపకి బ్యాక్ పెయిన్. ఫారెస్ట్ లో ఇంత అందమైన విల్లానా? బడులా ఫారెస్ట్, కండి ఫారెస్ట్ గురించి తెలుసు. ఇదేం ఫారెస్ట్? ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావా? సర్ప్రైజ్.
ఇప్పుడంతా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్. ఏమిటిది? నా హ్యాండ్ ఐడి. ఫేస్ ఐడి లేకుండా బయట ఉండేవాళ్ళు లోపలికి రాలేరు, లోపల ఉండేవాళ్ళు బయటికి వెళ్ళలేరు. వై? సర్ప్రైజ్! దిస్ విల్లా లుక్స్ సో బ్యూటిఫుల్. అద్భుతంగా ఉంది. నీ కోసం కట్టిన తాజ్ మహల్ అనుకో. తాజ్ మహలా? తాజ్ మహల్ అనేది ఒక సమాధి. నేను ప్రాణాలతోనే ఉన్నానుగా. నీలాంటి వాళ్ళ కోసం కట్టిన సమాధి ఇది. వాడితో ఇంకా ఏమీ చెప్పలేదు. సర్ప్రైజ్ గా ఉంచుదామని వాడితోనే స్టే చేయబోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ ఎక్సైటెడ్. అక్కా, బయలుదేరదాం రండి. వచ్చిన అమ్మాయిలందరి దగ్గర ఇలా నడుచుకుంటే వాళ్ళు భయపడరు. సారీ బాబా, కంట్రోల్ చేద్దామనుకున్నాను, నా వల్ల కాలే. ఈ అమ్మాయిల్ని చూస్తే మండుతుంది. రేపు సాయంత్రం రండి. అన్నయ్యను కూడా తీసుకెళ్ళండి. త్వరగా బాబు, త్వరగా. రీతు, సారీ. పనిచేసే ఆవిడ సడన్ గా వచ్చిందా, చూసి జడుచుకున్నాను. సరే, నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు నీ హస్బెండ్ తో రా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఊరికే పైకి వెళ్తున్నాను. పైకా? వెళ్దాం, మెల్లగా వెళ్దాం. ముందు ఫ్రెష్ అప్ అవ్వు. పో. ఎందుకని ఆవిడ నన్ను చూడగానే అలా రియాక్ట్ అయ్యింది? మొదటిసారిగా ఒక అమ్మాయిని నిన్ను విల్లాక తీసుకొచ్చాను కదా, అందుకే షాక్ అయ్యి ఉంటుంది. ఇన్నాళ్లుగా అమాయకపు అమ్మాయిల్ని హత్య చేసింది వేరే ఎవరో కాదు, ఒక టెడ్డీ బేరే. అవును, కానీ అందులో ఉన్నదేమో ఒక పొట్టి మనిషి. ఆ పొట్టి మనిషిని పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నావు, కానీ అతను బగీరా అన్న మాట తప్ప వేరేది చెప్పనట్టున్నాడు. జరిగిన హత్యలన్నిటికీ ఆ యాపే కారణం. ఈ న్యూస్ కి ఈ డైరీకి ఏదో సంబంధం ఉందమ్మా. ఏమంటున్నారు నాన్న? ఈ న్యూస్ లో చెప్తున్న హంతకుడు టెడ్డీ బేర్ ని గిఫ్ట్ గా ఇచ్చి చంపుతున్నట్టు ఈ డైరీ రాసిన వాడు కూడా టెడ్డీ బేర్ ని గిఫ్ట్ గా ఇచ్చి చంపాడమ్మా. నాన్న, అందరూ చూస్తున్నారు నాన్న, పద వెళ్దాం. లేదమ్మా, అర్థం చేసుకో. ఈ హత్యలు చేసేవాడు నాలాగే ఒక గుడ్డివాడమ్మా. సార్ సార్, వీడు ఇప్పుడు ఉండగానే ఇంకో అమ్మాయి గిఫ్ట్ వెళ్ళింది సార్. వేరే టెడ్డీ బేర్ మర్డర్ చేసింది సార్. ఏం అర్థం అవట్లేదు సార్. హలో రమ్య, రమ్య ఎక్కడున్నావే? అవుట్ ఆఫ్ స్టేషన్. ఏమంటున్నావే? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నువ్వు కేసు స్టడీ చేస్తున్నావి ఇన్ని రోజులుగా. ఆ సైకోపాత్ ఇంకెవరో కాదే, నీ బాయ్ ఫ్రెండే. ఏమంటున్నావే? ఎలాగైనా నిన్ను చంపినా చంపేస్తాడు. వాట్? నన్ను చంపేస్తాడా? ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదే. నేను ఎలాగైనా తప్పించుకుంటాను. ఛీ, పిచ్చిదానా. నా లవర్ గురించి నాకు తెలుసు. నీ కేస్ స్టడీలో వాడి ఫోటోనే ఉందే, అది నేను చూస్తూనే ఉన్నాను. నన్ను నమ్మవే. నేను వాడి ఫొటోస్ చూశాను. అది నా లవర్ ఫేసే కాదు. దీని గురించి అందరి దగ్గరికి వెళ్ళి వాగకు. నేనే 2 రోజుల్లో వైజాగ్ వచ్చేస్తాను. ఫోన్ పెట్టవే, క్రాక్. ఓ రమ్య, లిసన్. హలో రమ్య. సార్, మీరు పట్టుకున్నది ఒకే ఒక టెడ్డీ బేర్ సార్. బయట ఇంకా చాలా టెడ్డీ బేర్లున్నాయి.
మమ్మల్ని ఈ విధంగా ఆడించడానికి బయట ఒక మాస్టర్ ఉన్నాడు సార్, బగీరా. దేవా, నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని విల్లాకి తీసుకొచ్చింది లేదని చెప్పావు. అవును బేబీ, ఏమైంది? ఏమిటిది? అదా, ఏంటి ఇదా పనిచేసే ఆవిడది అని చెప్పబోతున్నావా? మీరిద్దరూ కలిసి స్నానం చేశారా? అలా నేను చెప్పలేదే. మరి ఇది నాదే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయింది. అసలు నిన్నెలా నమ్మానురా నేను? అవునే, ఎలాగే నన్ను నమ్మావు? లవ్ ఓకే చెప్పిన మరుసటి రోజే కుర్రాళ్ళు ఎప్పుడు ఫినిష్ చేసేద్దామా అని స్కెచ్ వేస్తారు. కానీ నువ్వు ఇప్పటిదాకా కిస్ చేసింది కూడా లేదు. ఏంటి అదోలా చూస్తున్నావు? హక్ చేసుకోబోతున్నావా? కిస్ చేయబోతున్నావా? అయితే స్ట్రైట్ గా ఇంకేం చేయబోతున్నావు? నిన్ను చంపబోతున్నా. చంపు 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 చంపు. నీ చివరి కోరిక ఏంటమ్మా? రే, మనం ఇంకా లైఫే స్టార్ట్ చేయలేదు. మొదటి కోరిక ఏంటనే అడగలేదు. ఇంతలోనే చివరి కోరిక ఏమిటి అని అడుగుతున్నావు? నేనేమైనా ఉరిశిక్ష ఖైదీనా? చెప్పరా. ఏంటమ్మా, నీతో టైం పాస్ చేద్దామని అనుకున్నవాడే నీ మొదటి ఆశ ఏమిటి అని అడుగుతాడు. చివరి వరకు నీతో ఉందామని అనుకున్నవాడే చివరి ఆశ ఏంటని నీ దగ్గర అడుగుతాడు. చివరి కోరిక ఏమిటో నాకే తెలీదు. నా ఫ్రెండ్స్ అందరూ మందు కొడతారు, నాకు తాగాలని అనిపిస్తుంది. కానీ పెళ్లి చేసుకుని నా హస్బెండ్ తో కలిసే ఫస్ట్ టైం తాగాలన్నదే నాకున్న గొప్ప ఎయిమ్. ఇదే విధంగా అన్ని విషయాల్లో ఫస్ట్ టైం హస్బెండ్ తోనే చెయ్యాలని అమ్మాయిలు అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది. రావెళ్ళం. ఎక్కడికి? ఈ వ్యాన్ డ్రైవర్ ని పట్టుకోవాలి. ఏమయ్యా? ఇంకా టెడ్డీ బేర్ మ్యాన్ ని కనిపెట్టలేదా మీరు? సార్ రండి. సార్ బెంగళూరు నుంచి వచ్చి 4 నెలలే అవుతోంది. ఇటువైపు 4 మర్డర్లు, ఇటువైపు 4 కిడ్నాప్లు. సూపర్ సార్, చప్పట్లు కొట్టండి అయ్యా, అందరూ చప్పట్లు కొట్టండి సార్కి. సిగ్గుగా లేదు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సార్, హంతకుడు డైరీ తన దగ్గర ఉందంట. బ్రెయిలీ డైరీ. సార్, ఇందులో ఎవరు రాస్తుందో చెప్పండి ప్లీజ్. మిస్టర్ ప్రభు, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పారు? నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు భగీరా. తినడానికి కూడా వెళ్ళనివ్వడం లేదు భగీరా, నిద్రపోనివ్వటం లేదు భగీరా, నన్ను చావనివ్వడం లేదు భగీరా. ఎవరా బహీరా? నేనేరా. నేను మురళి ఫ్రెండ్స్ అంటే ఎవరు నమ్మరు, అన్నదమ్ములని చెప్తారు. ఎంతో ఎక్కువ ప్రేమతో గణేష్ సారు, రుక్మిణి అమ్మ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను, మురళి, పక్కరు టీవీలో జంగిల్ బుక్ చూస్తాం. మురళి ఏ మోగిరి, నేనే బహీరా. మా అమ్మ మురళి ఇంట్లోనే పనిచేస్తూ నన్ను చదివించారు. మాకు ఇల్లు లేనందువల్ల వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని ఉండమన్నారు. మా అమ్మకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా ఉండదు కాదు. ఒక రోజు మా అమ్మ కలిసి పడిపోయింది. గణేష్ సారే మా అమ్మని హాస్పిటల్లో
హాస్పిటల్లో చేర్చారు. అమ్మ నా చేయి పట్టుకొని ఏడ్చింది. ఇకపై నిన్ను నన్ను ఎవరు చూసుకుంటారా అని అడిగింది. నేను దేవుడు కాపాడతాడు అనుకున్నాను, మోసపోయాను. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడే మురళి అమ్మ నాన్న వచ్చి మేమున్నారా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నన్ను ఉంచుకున్నారు. వాళ్ళు రెండో కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో మా అమ్మని చూసుకున్నాను. నక్కలతో ఫైట్ చేసి మోగ్లీని బగీరా కాపాడింది. ఆ? అప్పుడు మోగ్లీ బగీరాని గట్టిగా పట్టుకుని, చాలా థ్యాంక్స్ బగీరా, నువ్వు లేకపోతే నేను చిక్కేవాడిని. వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేనే మోగ్లీ ఓ, నువ్వేమో మోగ్లీ, నువ్వేమో బగీరా. ఆల్వేస్ మీరిద్దరూ వాళ్ళలాగా బెస్ట్ గా ఉండాలి. మురళి వాళ్ళ నాన్న బొమ్మలు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. స్కూల్ లీవ్ అంటే చాలు మేము ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాం. అక్కడ చాలా టెడీబేర్ బొమ్మలు భలే ఆడుకుంటాం. పక్కకి టెడీబేర్ కి తేడా తెలియదు. టెడీబేర్ బొమ్మలకి వెళ్లి ఆడుకునే వాళ్ళం. నాకు టెడీబేర్ అంటే అంత ఇష్టం. కానీ మురళికి శిలలు అంటేనే చాలా ఇంట్రెస్ట్. పెద్దోడయ్యాక శిలలు చేసే ఫ్యాక్టరీ పెడతారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మోగ్లీ, బగీరా, ఏ రాబిట్, ఏంటి ఇటు పక్క? ఇవాళ ట్యూషన్ కల్లా ఇదిగో. ఏంటిది? మా తాతయ్య $1 నా చేతికి ఇచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళకి దీన్ని ఇవ్వమని చెప్పారు. నాకు మా అమ్మ నాన్నల కంటే నువ్వు అంటేనే నాకు ఇష్టం రా. ఇదిగో వేసుకో. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందంగా ఉంది. కానీ రేపు నీకు బర్త్డే కదా, ఏ ఇవ్వడో తెలియదే. నీకేం గిఫ్ట్ కావాలి? మా బామ్మ దగ్గరికి తీసుకువెళ్ళు. మీ బామ్మ చనిపోయి 6 నెలలైందే. చనిపోయిన వాళ్ళు స్టార్ అవుతారని నువ్వే కదా చెప్పావు. నన్ను మా బామ్మ స్టార్ దగ్గరికి తీసుకువెళ్ళు. బామ్మ స్టారా? అదిగో అదే నీ బామ్మ స్టార్. బామ్మ హాయ్. హాయ్ బామ్మ. అదిగో అక్కడుందే, అది మా అమ్మ స్టార్. హాయ్ అమ్మ ఆంటీ. రాబిట్. అందరూ రెడీనా? రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. జిడ్డు. ఓకే. ఎక్కడ దాక్కోవాలి? ఈ రూమ్ లో అయితే మమ్మల్ని ఎవరు కనిపెట్టలేరు. అక్క, ఇక్కడ దాక్కున్నారు. నేను దాక్కున్నామని వచ్చానే. డైలీ కిషోర్ అనేతోనే కదా దాగుడు ముద్దులాడతారు. అతనికి చెప్పారా? ఈయనెవరు కొత్త ఉన్నారు? ఎవరు వీడు? ఏయ్, వీడి కాలనీలో ఉండే అబ్బాయి. చూసింది అలాగే వెళ్లి కిషోర్ తో చెప్పేస్తాడు. ఏదో చేయవే, చెప్పేస్తాడేమో. వీడు వెళ్లి చెప్తే నా పెళ్లి ఆగిపోతుంది. నేను కిషోర్ అనితో చెప్పను. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? రాక వీడిని మండుతుంది. నేను అప్పుడే చెప్పాను కదా కిషోర్ అన్న దగ్గర చెప్పనని. కొండ మండుతున్నాయే. నువ్వు చూసింది బయట ఎవరితోనైనా చెప్పేవంటే నీ ఫ్రెండ్ మురళికి కూడా ఈ స్ప్రే కొట్టేస్తాను. ఆడుకునేటప్పుడు కళ్ళలో స్ప్రే పడిందని చెప్పాడు డాక్టర్. ఎగ్జామిన్ చేసిందిలో కార్నియల్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఆప్టిక్ నర్వ్ డీప్ గా ఎఫెక్ట్ అయినందువల్ల హీ హెస్ లాస్ట్ హిస్ ఐసైట్. ప్రభు, నీ కళ్ళు పోయిన తర్వాత నీ కూడా ఉండి బాగా చూసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏంటి? బాగా చూసుకున్నావు కదా. లేదు, మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో బ్రెయిలీ డైరీ. ఇక నుంచి నువ్వు కూడా చదవగలవు. నేను నీకు చెప్పిస్తాను, సరేనా? మురళి తాను ఆశపడినట్టుగానే స్టాట్యూ ఫ్యాక్టరీని ఆరంభించి చాలా స్టాట్యూస్ ని ఎక్స్పోర్ట్ చేశాడు. మురళి స్టాట్యూ ఫ్యాక్టరీ. నేనే ఫైనల్ స్టేజ్ లో క్యాన్సర్ పేషెంట్ గా ఉన్నాను. ఇక నాకు ఏ ఆశలుంటాయి చెప్పండి? ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను.
నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. వినేవాణ్ణి నేనుంటే నన్ను బట్టి రేష్మాని నువ్వెప్పుడురా పెళ్లి చేసుకుంటావు? అమ్మా అది నేను రేష్మ ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, అంతే. అబద్ధం అబద్ధం. నువ్వే నిజం చెప్తావా లేదంటే చెప్పేవాళ్ళని చెప్పనిస్తావా? ప్రభు రాసి పెట్టుకున్నాడమ్మా. అమ్మా ఇదిగో తీసుకొని నువ్వే చదువు. తనేదో ఫ్యాంటసీ వెడ్డింగ్ చేసుకుంటానని చెప్తూనే ఉంది. ఓహో, ఫ్యాంటసీ వెడ్డింగ్ అంటే ఏంటో అడగండి. ఏంట్రా అది? మామా హలో, హ్యాపీ బర్త్డే రేష్మ. విష్ మాత్రమేనా? గిఫ్ట్స్ అన్ని ఏవీ లేవా? అలాగే నీ లెఫ్ట్ కి తిరిగి చూడు. హే, భయపడ్డావా? హ్యాపీ బర్త్డే రేష్మా. ఈ సర్ప్రైజే కాదు, రేపటికి నీకోసం పెద్ద సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే రేష్మా. థ్యాంక్ యూ ప్రభు. ఇది నీకోసం శ్రీలంకలో నేను నిర్మించిన డ్రీమ్ విల్లా. దాని మీనేచరే ఇది. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రభు ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్ లో మన ఇద్దరం మాత్రమే ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండండి, సౌండ్ వినబడినంత వరకు ఓకే. రే మురళి, వచ్చిన పని చూడరా. ముహూర్తం దాటిపోతోంది, త్వరగా వచ్చి పెళ్లి చేసుకో. ఏంటి పెళ్ళా? హే మురళి, వాట్స్ హ్యాపెనింగ్ బేబీ? నైట్ టెడ్డీ బేర్ పంపించి సర్ప్రైజ్ చేసావు. ఇప్పుడు నా కోసం శ్రీలంకలో ఒక విల్లా కట్టానని చెప్తున్నావు. వాట్స్ నెక్స్ట్? కళ్యాణం. అప్పుడే నువ్వు చెప్పావంట కదా మురళి దగ్గర, మీ పెళ్లి జరిగేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదని, మీ ఇద్దరు మాత్రమే ఉండాలన్నవాటుగా. నేను కూడా అడిగాను ఏమిట్రా కొత్తగా ఉంది అని. అందుకు వాడన్నాడు ఫ్యాంటసీ వెడ్డింగ్ గా ఉండాలని నువ్వే అన్నవాటుగా. ఆ, తీసుకో. మురళి తాళి కట్టబోతున్నాడు. కట్రా కట్రా కట్రా. బెస్ట్ విషెస్ రా. పెళ్ళంతా బాగా పూర్తయింది. నెక్స్ట్ ఏంటి? హనీమూన్. ఎక్కడా? శ్రీలంకలో. శ్రీలంక. ఆ రోజు మురళికి వచ్చిన ఫోన్ మా జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మాకు తెలీదు. సారీ మిస్టర్ మురళి, మేము ఎంతో ట్రై చేశాం, కానీ షీస్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. మీ అమ్మగారిని మేము కాపాడలేము. చివరిగా తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు. అమ్మా, ఇటువంటి సమయంలో అడగడానికి మనసుకి చాలా బాధగా ఉందమ్మా. చెప్పరా? ప్రభుకి నీ కళ్ళనిస్తావమ్మా. మురళి, ఏ సమయంలో వద్దు. ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా. ప్రభు, ఆగరా, ప్లీజ్ రారా. కాదు, రారా. అమ్మా నువ్వు చెప్పమ్మా, ప్రభుకి నీ కళ్ళనిచ్చావంటే వాడికి చూపు వచ్చినట్టు ఉంటుంది. వాడిని చూసినప్పుడల్లా ఏమంటున్నాడు అన్నవాడు? నేను చూస్తున్నట్టే ఉంటుందమ్మా. నాకెందుకురా ఈ విషయం తట్టలేదు? ప్రభు, ఇలా రా. ప్రభు, అమ్మ పిలుస్తుంది. అమ్మా రారా. అమ్మా, ఏంటమ్మా? మురళి ఎలా అయితే నాకు బిడ్డనో, నువ్వు కూడా నాకు బిడ్డ వేరా. నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. మీరు డాక్టర్ తో మాట్లాడి ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. అమ్మ చనిపోయారు. అమ్మని ముట్టుకుని చూశాను. మురళి అడిగినట్టుగానే నాకు నీ కళ్ళు ఇచ్చేశానురా అని అమ్మ చెప్పినట్టుగా నాకు వినిపించింది. నాకు ఆపరేషన్ జరిగింది. రాలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. నాన్నగారికి యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన్ని హాస్పిటల్లో చేర్చాం. ఆపరేషన్ కొంచెం డబ్బు కావాల్సింది మురళి. నువ్వెవన్నా హెల్ప్ చేయగలవారా? ఇలాంటి పరిస్థితుల్లో అడుగుతున్నానని తప్పుగా అనుకోకురా. నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారా మురళి? చెప్పరా. మీ అమ్మకి ఇలా జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను రా. తర్వాత మావా, బిజినెస్ మీటింగ్ కోసం నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఒక హోటల్లో రేష్మా లాంటి ఒక అమ్మాయిని చూసాను రా.
రేష్మ తన ఊర్లో ఉందిరా. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ చేశారట. లేదు మావా. వీడియో కాల్ చేస్తాను, నువ్వే చూడు. హే, మురళి కాల్ చేస్తున్నాడు. స్టడీగా ఎప్పుడు రావాలో అడుగు. నువ్వెక్కడున్నావు? అదే చెప్పాను కదా, నాన్నగారికి ఆపరేషన్ అని. అది ఆపరేషన్ కి క్యాష్ రెడీ చేస్తున్నాను మురళి. మీ నాన్నతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ వేశారు. డాక్టర్ ఇప్పుడే వెళ్తున్నారు. నాన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంట్రా, నన్ను నమ్మట్లేదా? ఇంతకు ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. సారీ రా, మీ అమ్మగారు డెత్కి రాలేకపోయాను. పర్వాలేదు. ఓకే. అయ్యయ్యయ్య, వీడెందుకు ఇప్పుడు నాకు కాల్ చేశాడు? ఏంటట? ఏమంటాడు? ఆ మురళి పిచ్చాడున్నాడే, వాడు అమ్మ చనిపోయింది కదా. నేనెందుకు రాలేదని చెక్ చేస్తున్నాడు. డబ్బు కోసమే వాడుతూ ఉన్నావని తెలిస్తే ఏం చేస్తావు? ఐ విల్ జస్ట్ షో మై. నాకు కళ్ళొచ్చిన తర్వాత నేను మొదటిసారిగా చూద్దాం అనుకున్న వ్యక్తి మురళియే. కానీ వాడి బిగ్గెస్ట్ ట్రిగర్ వర్షం. సార్ బర్త్డే సార్. క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒకలా అయిపోతాడు. మురళి, మురళి, ఏమైందిరా? మురళి, నానా, ఏం నానా? అయ్యో, సూసైడ్ చేసుకున్నాడు. ప్రభు, ఇదిగో ఈ ఘోరం చూడు. బావా, ఇన్నాళ్ళు నేను నిన్ను చూసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చి నన్ను చూడడానికి వస్తే బహుశా నేనుండనేమో. నేనుండగానే తను ఇంకొకటితో తిరుగుతుందిరా. నువ్వు కూడా నన్ను అడగొచ్చు, ఏంటి మావా పిరికి వాడివయ్యావా అని. తను పోతే ఏంట్రా, ఇంకెవరూ దొరకరా అని. వీళ్ళంతా ఎందుకురా ఇలా ఉన్నారు? వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాం, వాళ్లే ప్రపంచం అని అనుకుంటున్నాం. అయినా ఏంట్రా? నేను కూడా అనుకున్నాను మావా, లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలా అని. కానీ ఆ బాధ అనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది? చాలా బాధగా ఉంది మావా. లవ్ అంటే ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకునే వీళ్ళు మోసం చేసే అమ్మాయిలందరినీ, వాళ్ళని ఫీలింగ్స్ లేకుండా ఇదిగో ఇలా ఇలా ఈ విధంగా శిలలా చేయాలరా? అడవిలోనే కాదు, సమాజంలో ఉండే నాలాంటి మోగ్లీలను కాపాడడానికి నువ్వు రావాలి, నా భగీర రావాలి. మురళి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. నన్నేం చేయమంటావే, బతకలేని చచ్చిపోయాడు.
ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? డాక్యుమెంట్ లో సంతకం వేసి చచ్చిపోయి ఉన్నా ఎంతో కొంత షేర్ దొరికేది. అండ్ రోహిత్ కి నాకు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాం. సో హ్యాపీ. వన్ సెకండ్ ఐల్ కాల్ యూ బ్యాక్. విషి 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 వేర్ ఆర్ యూ? ఎవరైతే నా పిల్లిని లోపల వేసింది? విషి 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 నీ పిల్లి చచ్చినందుకే విషి 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 నా విషి అని ఏడ్చేస్తున్నావు. నా స్నేహితుడు, నీ ప్రేమికుడు చచ్చినందుకు మురళి 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 నా మురళి అని ఏడ్చావా? ఏడ్చాను ప్రభు. అలాగా? మురళి ఇక్కడే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏది ఏడు చూద్దాం. ఆ? ఆ, ఆ. మురళి సచ్చినందుకు నువ్వు ఇంతే ఏడుస్తావా? ఆ? నీ వల్ల ఒకడు చచ్చిపోతే ఇలాగే ఏడవాలి. నాకు తెలియాల్సిందల్లా ఒకే ఒక విషయం. నువ్వు మురళిని డబ్బు కోసమే కదా ప్రేమించా? మురళి శిలైనట్టుగా నిన్ను కూడా శిలగా చేస్తానే. ఓకే. మీరు చాలా రిక్వెస్ట్ చేసినందువల్లే అతన్ని చూడ్డానికి మిమ్మల్ని అలౌ చేస్తున్నాను. హీస్ క్రిమినల్లీ ఇన్సేన్. ఏ నాన్న ఇన్నాళ్ళు నన్ను చూడటానికి రాలేదు? నువ్వు ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఓకే నాన్న, ఐఎమ్ నార్మల్. బై ద వే, ఆల్ దిస్ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద టెండర్. జూన్ 27 నాన్న అగ్రిమెంట్ కి లాస్ట్ డేట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. సార్ వాడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు సార్. నేను ఎప్పుడు ఏ టైంలో కాంట్రాక్ట్ లో సైన్ చేయాలో చెప్పాడు సార్. కరెక్ట్ గా చెప్పాడు సార్. ఏం అయితే ఇలా చెప్తాడు సార్. నాకు కళ్ళిచ్చిన అమ్మ కూడా చనిపోయింది. నాకు కళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా నేను ఎవరిని చూడాలనుకున్నాను, వాడి పరిస్థితి ఇంకోలా అయిపోయింది. ఒకే సమయంలో అతనికి కళ్ళొచ్చిన సంతోషము, అతని ప్రాణ స్నేహితుడు చనిపోయిన దుఃఖము అతన్ని నిజంగా దారుణంగా బాధించింది. మీ అబ్బాయి చావుకు కారణమైన ఆ పిల్లని చంపాలని మీకు అనిపించలేదా నాన్న? అతని లోపలున్న బగీరా అతను చెప్పిందంతా నిజం అని నమ్మిస్తాడు. అనిపించలేదా? చెప్పు నాన్న, చెప్పు. అవును. రే నువ్వు అదే ఆలోచించకూడదు. ప్లీజ్ ప్రభుని నమ్మొద్దు. నేను చంపాలనుకున్నప్పుడు మాత్రం అందరూ నన్ను పిచ్చివాడులో చూస్తున్నారు. వాడిలో ఉన్న ట్రిగర్ పాయింట్స్ బయటికి వస్తేనే వాడి తన మీకు తెలుస్తుంది. నేను పిచ్చోడ్నా నాన్న? వాడి ట్రిగర్ పాయింట్స్ పెట్టి వాడు అన్స్టేబుల్ అని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిచ్చోడు కదా. యూర్ ఆల్ రైట్. ఎవరితో మాట్లాడితే నా కొడుకును బయటికి తీసుకెళ్లొచ్చు? నాకెంత పలుకుబడుందో తెలుసా? చెప్పండి సార్. నువ్వు చెప్పినట్టుగా యాప్ క్రియేట్ చేసాం బగీరా. మొదటి నెల జీతంలో మా అమ్మ కూడా చీర కొనుక్కుండా తనకి డ్రెస్ కొనిచ్చాన్న. కానీ తను అదే డ్రెస్ వేసుకుని నాతో ఏం చేసిందో అదంతా వేరే అబ్బాయితో చేయడం చూసిన తర్వాత బ్రతకడం దేనికని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానన్నా. నేను నమ్మాను కదే. ఎలా తిరిగాను, ఎలా ఉండేవాడిని. ఇక నేను ప్రాణాలతో ఉండి అనవసరం. యాప్ మొదలు పెట్టిన ఒకే ఒక్క వారంలో ఎంతమంది వీడియోలు పంపించారో చూడరా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతమంది డీటెయిల్స్?
అమ్మాయిలకి సంబంధించిన ప్రూఫ్లు పెట్టుకుని ఏం చేస్తారా మీరు? మురళి ఏం తప్పు చేశాడు నాన్న? తను ఆశపడినట్టుగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా ఉందామనుకున్నాడు. అదే విధంగా నేను కూడా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని అతను కట్టిన విల్లాకు తీసుకువెళ్లి సంతోషంగా చంపేస్తాను. అయితే పెళ్లికి ఒప్పుకోని వాళ్ళని టెడ్డీ బ్యార్ ఇచ్చి శోకంగా చంపేస్తాను. ఈ నవ్వుల రోజాల కోసమే అవతరించిన రాజ్య. మాకు ఇది తప్ప ఇంకెక్కడా శాఖలు లేవు. ఏ, మగాళ్ళు తప్పు చేయడం లేదా? వాళ్ళేరా ఎక్కువగా తప్పులు చేసేది. మోసం చేసిన అబ్బాయిల్ని చంపొచ్చు, తప్పే లేదు. అబ్బాయిలకు ఒక బగీరా లాగా అమ్మాయిలకు ఓ అఖీరా రావాలి, కానీ రాలేరు. ఒక అమ్మాయికి సమస్య అంటే ఇంకొక అమ్మాయి రానే రాదు. కానీ ఒక అబ్బాయికి ప్రాబ్లం అంటే ఇంకొక అబ్బాయి వస్తాడు. నేనొస్తాను, భగీరా వస్తాడు. కొడుకు చావుకి కారణమైన దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకేమీ రాయలేదు సార్. అతని ఫ్రెండ్ మోసం చేసిన ఓ అమ్మాయి కోసం మోసం చేసిన అందరు అమ్మాయిల్ని చంపేశాడు. సార్, ఈ అమ్మాయి ఏదో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంట సార్. సార్, నేను సైకాలజీ స్టూడెంట్ ని. నేను నా ఫ్రెండ్ రమ్య ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ని ఒకడు లవ్ చేసి సడన్ గా హనీమూన్ తీసుకెళ్లిపోయాడు. ఆ కేస్ స్టడీ ఫైల్ ఉన్న ఫోటోని చూసాకే నాకు అర్థమైంది ఆ సైకోపాత్ తోనే తను హనీమూన్ కే వెళ్ళిందని. క్లైమేట్ భలే ఉంది కదూ, మత్తుగా నిద్రపోతోంది. కొంచెం హీట్ చేద్దామా? రా 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 రా. దేవా చెయ్యి. ఏం చేస్తున్నావు? రోస్ట్ చేద్దాం అనుకున్నాను. సరేరా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. దేవా దేవా వదలు దేవా. ఎన్ని పనులున్నాయి? 2 వీక్స్ లో ఫైనల్ సెమిస్టర్. నేను ఇంకా కేస్ స్టడీ కూడా చేయలేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎందుకే కేస్ స్టడీ? ఏంటి మర్చిపోయావా? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు, సైకాలజీ స్టూడెంట్, కేపీ మెడికల్ కాలేజ్. రంజిత్. రంజితా? అతను నీకెలా తెలుసు? అది వదిలే, రా పైకి వెళ్దాం. దేవా, ఏంటి సడన్ గా రఫ్ గా బిహేవ్ చేస్తున్నావు? హాయ్ రమ్య. హే, ఇట్స్ మై ఫ్రెండ్ రీతురా. నేనే లొకేషన్ షేర్ చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, మరి ఎందుకే దాంతో చెప్పావు? అది కాదు, తను కూడా శ్రీలంకకి హనీమూన్ కొచ్చింది. సర్లే అందరూ మీట్ అవుదాం అని ప్లాన్ చేశాను. ఇంకా ఎంతమందికనే చెప్పావు? దీనికే ఇంతలా షాక్ అవుతున్నావే, ఇంకా బోల్డ్ అని సర్ప్రైజ్లు ఉన్నాయి. మాట్లాడి పంపించే. వెళ్ళు. ఏంటి నువ్వు మాత్రం వచ్చావు? హస్బెండ్ ఎక్కడ? ఫుల్ గా తగ్గి ఫ్లాట్ అయ్యాడు. సరేరా. మాట్లాడి పంపించమంటే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఎవరే ఇతను? వీడినెందుకు శ్రీలంక తీసుకొచ్చా? హీస్ మై లవ్. కానీ నేను అతన్ని తీసుకురాలేదు, అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ సొంత ఊరు శ్రీలంక అని అతనికి తెలీదా? లేదు, తెలీదు. సర్ప్రైజ్. సరే, నువ్వు ఒకదానివి. అతను ఇంకా నన్ను ముట్టుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటున్నాడు. ఓ, ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చేస్తాడేమో. బా, నోరు మొయ్యవే. నేనే ఓవర్గానే చేస్తుంది. వైన్ రెడీయా? రెడీ 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 రెడీ. పుట్టిది గట్టిదిలా ఉంది. చూడరా మురళి, తాగే మగాళ్ళందరూ చదువుకుంటున్నారు, చదువుకునే అమ్మాయిలందరూ తాగడం మొదలు పెట్టారు. వావ్, సూపర్ కదా. క్రికెట్ మ్యాచ్ ఆఫ్ చేయి. ఓ, మీరు ముంబై ఇండియన్సా?
మేమంతా సిఎస్కే. ఆఫ్ చెయ్యవే. ఏంటి వేనా? హలో, వైన్ తీసుకొస్తాను. హే, ఏంటి ఈడు ఇలా చేస్తున్నాడు? ఇదేనే ఫస్ట్ టైం తను ఇలా బిహేవ్ చేస్తున్నది. ఐ డోంట్ నో. హే, ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? టెన్షన్ అవ్వకు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం నార్మల్ మ్యారేజ్ కాదు. ఏంటి దేవా ఇది? నువ్వే కదా పెళ్లికి ఓకే అని చెప్పావు. అవును, కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇంతమంది ఉంటే కనపడటం లేదా? దేవా, జోక్ చేయకు. అక్కడ చూడు, మీ అమ్మ నాన్న, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ కలిసి క్లాస్ కొడుతుంటే నీకు వినపడటం లేదా? అలా అందరూ ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి. అందరి ముందు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ కోసం, మన ఇద్దరి కోసం మాత్రమే చేసుకునే పెళ్లి మన కోసం. కుర్రాళ్ళు ప్రపోజ్ చేయడం గురించి చాలా విన్నాను, కానీ ఈ ప్రపోజల్ కొత్తగా అనిపిస్తోంది. కమ్, లెట్స్ గెట్ మ్యారీడ్. ఈ క్రౌడ్ చాలు కదా? అయ్యో, చాలు. ఈ జనం చాలా, ఇంకా కొంచెం కావాలా? Yes, yes. ఈ చాలు. తమరికి సమ్మతమేనా? సరే. ఓకే. పెళ్ళైపోయింది. తర్వాత హనీమూన్. హనీమూనా? ఎక్కడ? శ్రీలంక. He has a bloody hallucination. Don't you feel it's weird? ఇందులో ఏముంది వియర్డ్? జనరల్ గా కుర్రాళ్ళు చేసిందే చేసి ప్రపోజ్ చేస్తారు. ఇతను ఫ్యాంటసీ వెడ్డింగ్ అని ప్లాన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాడు. హే, లేదు రమ్య, సంథింగ్ ఇస్ అబ్నార్మల్. అతను టీవీ పగల కొట్టింది చూసావుగా? నువ్వు చెప్పే ఆ ఫ్యాంటసీ వెడ్డింగ్, ఇతను బిహేవియర్ అన్ని తప్పుగానే ఉన్నాయి. మనమంతా సైకాలజీ స్టూడెంట్స్, ఎన్ని కేసెస్ స్టడీ చేశాం. రమ్య, ఇలాంటి ఉన్నప్పుడు మనకి తెలీదు, బయట నుంచి చూస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇదే వాళ్ళ డిజైన్. రితు, నువ్వు కేస్ స్టడీ అని అంటున్నప్పుడే నాకేదో కనెక్ట్ అవుతుంది. యూ జస్ట్ వెయిట్. రితు, ఇంత రక్తమా? రితు ఎక్కడా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి? తను వెళ్ళిపోయింది. లేదు, తన హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. పైకి వెళ్ళి మాట్లాడుకుందా? వదలు దేవా. ఈ రోజు నా ఫ్రెండ్ రీతుకి బర్త్డే. తనిక్కడ ఉండుంటే. నువ్వు చాలా మంచోడివి దేవా, నీకేం కాలేదు. దీన్ని మనం నయం చేయొచ్చు. నువ్వు ఆ రేష్మ వల్లే ఇలా అయిపోయావు. కత్తి కిందన పడేమా? ఒక గురించి కేస్ స్టడీ చేస్తున్నాను. నువ్వే అని తెలియక ఇలా అడ్డంగా వచ్చి ఇరుక్కుపోయానే. పుట్ ద నైఫ్ డౌన్. నీలాంటి పిచ్చోళ్ళ దగ్గర నాలాంటి అమ్మాయిలు అన్యాయంగా ఇరుక్కుపోతున్నారు. నీలాంటి అమ్మాయిల వల్లనే చాలా మంది అబ్బాయిలు పిచ్చి వాళ్ళుగా మారిపోతున్నారు. దేవ, నేను ఇప్పుడే ఒక విషయం కనిపెట్టాను. అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. రమ్య, తప్పు
తప్పు చేస్తే కత్తి తీయకూడదు, చక్కగా నోటితో చెప్పాలి. అయ్యో అయ్యో బ్లడ్! అయ్యో దేవుడా! హెల్ప్! ఎవరైనా! అమ్మా, నువ్వు తప్పకుండా బతుకుతావు, నువ్వు చావకూడదు. అయ్యో, నువ్వు చావకూడదు. ఏయ్, నువ్వు చావకూడదు. ఏయ్ ఏయ్, నువ్వు చావకూడదమ్మా. ఎందుకంటే నా చేతుల్లోనే నువ్వు చావాలి, నిన్ను నేనే చంపాలి. మురళి! అమ్మయ్యా, బతికి బయటపడ్డావా? అమ్మా కనక మహాలక్ష్మి, తల పగలగొట్టింది వేస్ట్ కాలేదమ్మా. నీకు ఈ బాక్స్ వద్దులే, ఇంకో బాక్స్ తీసుకొస్తాను. సార్, మీరు పంపిన డీటెయిల్స్ ను బట్టి ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన దాన్ని బట్టి ప్రభు అనేవాడు చాలా పాస్పోర్ట్స్ తో చాలా మంది అమ్మాయిలతో ఎంట్రీ అయ్యాడు. కానీ చూడండి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. అయితే అమ్మాయిలు ఏంటమ్మా, భర్త కట్టిన తాళిని ఇలా తీసిపడేశావు? ఇలా ఎంతమంది మగవాళ్ళని మోసం చేసి నాశనం చేసుంటా. ఏడు, బాగా ఏడు. ఈ అమ్మాయిలు ఏడుస్తేనే మహిళా సంఘాలు వాళ్ళు వస్తారు, మగాళ్ళు ఏడుస్తే ఎవరొస్తారే? నేనొస్తా. చిక్కుబుక్కు రాయలే, నీ గుండె నిండా నింపుతాను గుబ్బులే. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? స్టాచ్యూ బిజినెస్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఇకపై
నేను ఎవరిని మోసం చేయనురా. నేను వదిలే. రాహుల్ నన్ను వదిలు రాహుల్. పాతు నన్ను వదిలి పాతు. నీకు విశ్వ ఎలా తెలుసు? వద్దు. నాలాగే ఒక శిలని తయారు చేస్తానన్నాడు. నువ్వు కట్టిన ఇల్లే నా చేత పగలగొట్టించారు కదరా. సారీ మామా. రీతు, 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 ఏమైంది నీకు? రీతు, వదలకు మావా, వదిలిపెట్టండి రా మావా. హలో, శ్రీలంక కంట్రోల్ రూమ్. Sir, I'm trapped by a psychopath, sir. Raise the call fast. Sir, he's going to kill me. Sir, can you hear me? Sir. పోతుంది పట్టుకో పారిపోకూడదు. వదలకు. కట్టు మావా, కట్టు మావా. కడతాను రా, పెర్ఫార్మెన్స్ చేయనివరా. మిగతా అమ్మాయిల కంటే ఇదే మనల్ని ఎక్కువగా వేధించింది. త్వరగా మిగతా వాటికి టైం అయింది. త్వరగా దాన్ని చంపే. నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నావు? కరెక్టే, ఇది మనల్ని కొంచెం వేధించింది. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్. లేటుగా దొరికేది స్పెషల్ గానే ఉంటుంది. ఎవరా నువ్వు? ఎందుకురా ఎంతమంది అమ్మాయిల్ని శిలలుగా మార్చేశావు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ మాట్లాడుతున్నానా? నువ్వు మోసం చేసావే నా స్నేహితుడు మురళితోటి. నేను నీ ఫ్రెండ్ ని మోసం చేయలేదురా. నాకు మురళి అంటే ఎవరో తెలియదు. నువ్వు మోసం చేయలేదు, ఆ మోసం చేసింది కదా. అవును, ఎవరో అమ్మాయి మోసం చేసిందని అందరినీ ఎందుకు చంపుతున్నావు? ఏయ్, నువ్వు కూడా దానిలాగే ఇంకో అబ్బాయిని మోసం చేసావు కదా. రంజిత్ జ్ఞాపకం ఉన్నాడా? రంజిత్ ని నేను అసలు ప్రేమించలేదు. నేను వాడిని మోసం చేయలేదు. ఏయ్, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కటి ఇదేనే చెప్పేది. చచ్చిపోతామరే భయం. భగీరా, 11 లోపల దాన్ని చంపేయి. 11. త్వరగా జంగల్ బుక్ చూడాలి. నేను చెప్పేది వినరా? రంజిత్ ఎవరో నాకు తెలియదు. అయ్యో, నేను మోసం చేయలేదురా. No. రంజిత్ ప్రాణాలతోనే ఉండుంటాడు. రంజిత్ బతికే ఉండుంటాడు. ఉండాలి. నువ్వు అంటున్నట్టుగా రంజిత్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయే టైప్ కాదు. రంజిత్ ఒక పోకిరి. ఏ భగీరా, నేను నీకేం చెప్పాను? ఆడదాని కళ్ళు చూడకు. వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు చెవిన పడకూడదు. చెప్పానుగా, అరక్షణంలో మనల్ని సగం చేసి పోతూనే ఉంటారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నావురా? అక్కడ ఎవరున్నారా? మాట్లాడుతుంది అని మాట్లాడి వద్దు. చంపే. ఆ ఇమేజినరీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతూనే ఉంటారు. బ్రెయిన్ ఫ్రీజ్.
నువ్వేంటి వాణ్ణి పిలుస్తున్నావు? నా ఫ్రెండ్ నీతో మాట్లాడు. అవును మాట్లాడు. మురళి అన్నయ్య చాలా మంచోడు. మురళి అన్నయ్య నాతో మాట్లాడతాడు. మురళి అన్నయ్య, నువ్వు చేస్తున్నది చాలా తప్పు అన్నయ్య. ఇంత మంచి ఫ్రెండ్ వదిలేసి చావడానికి ఎలా మనసు ఒప్పింది అన్నయ్య? ఒక్క అమ్మాయి మిమ్మల్ని మోసం చేసినందువల్ల ఎంతమంది అమ్మాయిల్ని చంపేశాడో చూడండి. ఇంత మంచి ఫ్రెండ్ మీకు దొరుకుతాడా? అని 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 రంజిత్ ఒకసారి ఫోన్ చేయమని అన్నయ్య. ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ ఒక్కసారి ఫోన్ బాగే. చేయమను. ఫోన్ చేసి చూద్దామా? జారిపోయావా? మళ్ళీ జారిపోయావా? ఇలా జారిపోయే రణు సెలవయ్యావు. కళ్ళు చూసి మాట్లాడుకో, అమ్మాయిని చూసి మాట్లాడకన్నా. ఇప్పుడు ఏమైందిరా నీకు? అది కాదు మావా. మరి ఎట్టాగా మామా? ఇంతవరకు మనం ఎంతమంది అమ్మాయిలు చంపుంటాం? ఎవరితైనా సరే మనల్ని ఒక్క ప్రశ్న అడిగిందా? కానీ ఇది ప్రశ్న అడిగిందే. సమాధానం చెప్పి చంపేద్దాం. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి? నేను ఫోన్ చేయాలి. అది నీకు ఫ్రెండా నాకు ఫ్రెండా తేల్చేస్తాను. చూడు, వాడు ప్రాణాలతోనే ఉండుంటాడు అన్నయ్య. ఏసైనా ఎత్తలేదురా ఏసైనా. చెప్పాను కదరా, చెప్పాను కదా. అవును మావా, ఆ, ఇది నన్నే ట్విస్ట్ చేసింది. చంపే చంపే చంపే. మురళి అన్నయ్య, మురళి అన్నయ్య, మురళి అన్నయ్య, మురళి అన్నయ్య అంటూ నాన్సెన్స్. ఫోన్ 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 మురళి అన్నయ్య ఫోన్. బగీరా, ఫోన్ అటెండ్ చేయరా. హలో, రంజితేనా? అవును రంజిత్నే మాట్లాడుతున్నాను. మీరు? హలో, చెప్పండి బాస్, మీరెవరు? నువ్వింకా చావలేదా? ఏయ్, నేనెందుకు చేస్తానా? హూ ఆర్ యు? రమ్య అనే ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని యాప్ లో వీడియో పంపించావు కదా? అదా బాస్, మీ యాప్ గురించి ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేను రమ్యని 6 నెలలుగా ఫాలో చేస్తుంటే అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు చాలా ఇన్సల్ట్ చేసింది. మీ బగీరా యాప్ లో తను నన్ను మోసం చేసిందని ఏడుస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టాను. ఇంతకీ అది సచ్చింది కదా? మీ ఇల్లు ఎక్కడుంది సార్? లక్ష్మీనగర్ 4వ వీధి నెంబర్ 27. వై? ఇంకో 24 గంటల్లో నిన్ను సెలెక్ట్ చేస్తాను. రేష్మా లాంటి వాళ్ళు 1000 మంది తప్పించుకోవచ్చు, కానీ ఇలాంటి ఒక మంచి అమ్మాయి చనిపోకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్క అమ్మాయిని శిక్షించాం, కానీ మనమే తప్పు చేశాం బగీరా. నేను వెళ్తున్నాను బగీరా, నన్ను క్షమించు. మురళి, మురళి, ఏయ్, నేను వెళ్తున్నా. వెళ్ళకరా మురళి. నేను వెళ్తున్నా. మురళి, దేవా, దేవా కాదు, భగీరా. ఏ భగీరా? మోసం చేసే అమ్మాయిల్ని వెతికి కనిపెట్టి చంపే భగీరా. మీరెవర్రా ఒక అమ్మాయి మంచిదా కాదా అని సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఒక అమ్మాయి మీరు పిలిచి రాకపోతే అదొక, తనకి నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని బయటకెళ్తే అది, మేము మీలా దమ్ము కొట్టి మందు కొడితే మేము ఇంకా ఏమేం చేస్తే అంటారా? సరే, ఒక అమ్మాయి ఒకడికి మాత్రమే మనసు ఇవ్వాలని నిర్ణయించడానికి మీరెవర్రా? ఒక రిలేషన్షిప్ లో లవ్ చేస్తున్న అబ్బాయి మంచివాడు కాదు అని తెలిసినా కూడా ఆ అమ్మాయి వాడితోనే కలిసి ఉండాలా? వీడొద్దనుకొని ఒక మంచి అబ్బాయిని వెతుక్కుంటే తనని చంపేస్తారు. మీరు మాత్రం ఒక అమ్మాయి మంచిది కాకపోతే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటున్నారు కదా. అదే పని మేము చేస్తే మమ్మల్ని చంపేస్తారా? పెళ్ళైన తర్వాత డివోర్స్ అన్న పేరుతో విడిపోతే తప్పు కాదు, కానీ పెళ్లికి ముందు బ్రేకప్ అన్న పేరుతో విడిపోతే తప్పారా? చెప్పరా? సరే, నువ్వు ఒక అమ్మాయి నీ ఫ్రెండ్ ని మోసం చేసిందని ఇంతమంది అమ్మాయిల్ని చంపేశావే, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని చూస్తున్నావు. నేను నిన్ను చంపేనా? అమ్మాయిలు మేము ఇలా చేయమా? తప్పు చేస్తున్న అబ్బాయిల్ని వెతికి కనిపెట్టి చంపేయమంటావా? అలా మేము చేసామనుకో, ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలడు. మంచి అమ్మాయిల్ని అని పిలిచే మగాళ్ళందరూ కూడా లే. నువ్వు అంటున్నట్టుగా నేనెవరిని ప్రేమించి మోసం చేయలేదురా.
నేను చిన్నప్పటి నుంచి ఒక్కడినే ప్రేమిస్తున్నాను. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. ఒకరోజు మేము ఆడుకుంటున్నప్పుడు వాడి కంటి చూపు పోయింది. ఆ తర్వాత వాడిని ఇక చూడనేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడు. కానీ నాతో కలిసి బతకడానికి కాదు, నన్ను చంపడానికి. ఇలా మారిపోయావేంట్రా? నేనేరా నీ రమ్యని. నీ కేస్ హిస్టరీలో చిన్నప్పుడే నీకు కంటి చూపు పోయింది అని చూసిన తర్వాతే నువ్వెవరివో రియలైజ్ అయ్యాను. ఆ విషయం నీతో చెప్దామనే వచ్చాను. ఆ లోపు నువ్వు నన్ను కొట్టి చాలా జరిగిపోయాయి. ఏయ్, అన్ని విషయాలను కేస్ స్టడీ విషయంలో తెలుసుకుని నన్ను మార్చాలనుకుంటున్నావా? నీ పేరు రమ్య అయినందువల్ల నువ్వు నా రమ్యవు కాలేవు. నువ్వు నా రమ్యవు కావు. ఫిబ్రవరి 17th నీ బర్త్డే. జూన్ 25 నీ కంటి చూపు పోయిన రోజు. ఇప్పుడు నమ్ముతావా ప్రభు? ఇది అందరికీ తెలుసు, కానీ నాకు రమ్యకు తెలిసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నీ కంటి చూపు పోయిన తర్వాత నీతోనే ఉండాలని ఆశపడ్డాను. కానీ మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను వదిలేసి నేను శ్రీలంకకు వచ్చిన రోజు అది. జనవరి 21 స్కూల్ యాన్యువల్ డే. నన్ను ఇలాగే ఒక చోట కట్టి పడేసి ఉంచారు. నన్ను కాపాడడానికి ఎవరు లేరా అని ఏడ్చాను. కాపాడడానికి ఎవరు లేరా? అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చావు. తర్వాత నేను నిన్ను కాపాడుతాను రమ్య అని నాతో చెప్పి నా చేతికున్న కట్లు విప్పావు. నేను నిన్ను కాపాడుతాను రమ్య. నేను నిన్ను కాపాడుతాను రమ్య. సారీ. ఇండియా మొత్తం ఆతృతగా ఎదురు చూసిన హంతకుడు బగీరా శ్రీలంకలో ఖైదు చేయబడ్డాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రమ్యాని చంపబోయే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ మిస్టర్ సాయి కుమార్ బగీరాని అరెస్ట్ చేసి హైకోర్టులో హాజరుపరిచారు. ఒక నేరస్తుడిగా చూడకుండా ఒక మానసిక రోగిగా పరిగణించి తనకి తక్కువ కాలం శిక్ష పడేలా చేసి మానసిక రేష్మ మోసం చేసినందువల్ల తప్పు చేసిన అమ్మాయిలందరూ రేష్మ లాంటి వాళ్ళనుకొని అందరినీ చంపాడు. మోసం చేసే వాళ్ళందరూ రేష్మ లాగా, మోసపోయిన వాళ్ళందరూ మురళి లాగా అతని కంటికి కనిపించేవాళ్ళు. రేష్మ చనిపోయిందని అతను నమ్మితే అతని లోపల బగీరా కూడా చనిపోతాడు. మురళి, నాన్న ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్ ఇంటికి నాన్న. ఫ్రెండ్ ఇంటికా? ఎక్కడికని అడిగితే చెప్పట్లేదు, మీరే అడగండి. అమ్మా, ప్రదీప్ ఇంటికే వెళ్తున్నాను. రేయ్, ఈ టైంలో ఏంటది? అదేం అరే, లేదు నాన్న. చూడనివరా? నాన్న. చూడని. నాన్న ఏం లేదు. రేయ్, మతిలేదా గాడిద, సన్నాసి వెధవ. ఏంట్రా ఇదంతా? కత్తి దేనికిరా? నేను ప్రేమించే అమ్మాయి నాకు తెలియకుండా ఇంకోటితో తిరుగుతున్నాను. నన్ను మోసం చేస్తుంది నాన్న. అయ్యో, ఇన్నాళ్ళు నిద్రపోతున్న భగీరని తట్టి లేపాలని చూస్తున్నాడే. సరే వదిలే, అవన్నీ మనం పొద్దున మాట్లాడుకుందాం. నాన్న, లవ్ అంటే తెలుసా నాన్న నీకు? ఒక అమ్మాయి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? మీరెవరో తెలియక మాట్లాడుతున్నాడు, వదిలేయండి. ఇలాంటి అమ్మాయిని ఊరికే వదలకూడదు నాన్న. ముందు దీని చేతిలోంచి లాక్కోవాలి. నాన్న మురళి, అమ్మాయిలందరూ మంచివాళ్లేరా. మనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వు తీసుకురా, నేను మాట్లాడతానుగా. మీరు చెప్పింది నాకు అర్థమైంది అంకుల్. మురళి నాకు ఓకే, బట్ అమ్మ ఒప్పుకోవడం లేదు. నేను మాట్లాడతానుగా, నువ్వు మీ అమ్మని పిలవమ్మా. అంకుల్, మురళి,
నువ్వు చెప్పరా. నాన్న చెప్తున్నారుగా పిలువు. పిలువమ్మా. అమ్మా కరెంట్ కట్ అయింది. మనకి ఎప్పుడూ మంచిటేమే అమ్మా. ఎప్పుడన్నా అతన్ని రేష్మాని చూశాడు. మురళి, నాన్న నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను అమ్మతో మాట్లాడి వస్తాను. అలాగే నాన్న. మా నాన్న లేడీస్ తో కరెక్ట్ గా మాట్లాడతారు. ప్రభు వద్దు. ఎన్ని సంవత్సరాలే వద్దు.